హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మార్నింగే లేచి నేను ఇంకా బాల్కనీలో నాకు ఆ గ్రీనరీ ఇష్టం అని చెప్పాను కదా. ఆ గ్రీనరీ ఒకసారి ఆ మనీ ప్లాంట్, ఆ తులసి మొక్కలు అవన్నీ చూస్తున్నాను. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందు గురించి ఫస్ట్ ఒకసారి వచ్చి చూసుకుంటాను అనమాట. నెక్స్ట్ నా పనులు ఇంకా స్టార్ట్ చేసేసుకుంటాను. నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. నేను ఒక 2 months నుంచి వీడియో హెయిర్ ప్యాక్స్ గురించి కానీ హెయిర్ ఆయిల్స్ గురించి కానీ పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదంటే ఈ ఆయిల్ని నేను ఇప్పుడు ప్రజెంట్ 2 months టెస్ట్ చేశాను అనమాట. ఈ టెస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ని బట్టే కదా నేను మీకు ఎలా ఉంది హెయిర్ ఆయిల్ అనేది చెప్పాలి. అందుకే టెస్ట్ చేశాను కాబట్టి నేను ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మీకు ఒక 2 cups మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో బౌల్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకుందాము. నెక్స్ట్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. నేను ఏం యాడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. 2 cups కోకోనట్ ఆయిల్కి 1 cup బాదం ఆయిల్, ఇది కూడా మనం వేసేసుకుందాం ఇందులో. ఇది రోజ్మెరీ అండి. నేను ఇంట్లో ఆల్రెడీ గ్రో చేసుకుంటున్నాను, దీన్ని ఇంట్లోనే పెంచుకుంటున్నాను అనమాట. మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడన్నా అవి ఆర్డర్ పెట్టుకుంటే మీకు దొరుకుతుంది ఇది. ఇవి ఫ్రెష్ లీవ్స్ నేను వేస్తున్నవి. ఇవి డ్రై లీవ్స్ అన్నీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీటిల్లో మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ కొంచెం కాగుతుంది చూసారా. ఇప్పుడు మనం ఈ రోజ్మెరీని వేసేద్దాం. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ గుంటగరలాకు, తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలుసండి. బ్రింగరాజ్ అంటారు కదా, ఇది కూడా నేను ఇంట్లోనే పెంచుకుంటున్నాను. దీన్ని కూడా నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కనుక దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకుని వేసుకోండి. ఇది గుంటకర్రలాకు, నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను దీన్ని. నెక్స్ట్ ఇది కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ అనమాట. కర్రీ లీవ్స్ అందరికీ తెలియదు ఏముంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటాయి కదా అవి. ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ కలోంజీ సీడ్స్, ఇవి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి కానీ నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా కానీ మనం మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. దీన్ని కూడా వేసేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలండి. దీన్ని ఎక్కువగా మనం మరగబెట్టేసేది ఏమి ఉండదు. సిమ్లో పెట్టుకొని దీన్ని చేసుకుందాము. చూసారా మరుగుతుంది కొంచెం. దీంట్లోనే మనం లవంగాలు, స్కాల్ప్కి డ్రాండ్రఫ్ పట్టకుండా, నెక్స్ట్ స్కాల్ప్ మంచి హెల్తీగా ఉండేలాగా చూస్తుంది ఇది. ఇది కూడా వేసేసుకుందాము. మెంతులతో హెయిర్ ప్యాక్ కూడా చాలా హెల్తీ అండి, హెయిర్కి చాలా మంచిది. ఇందులో నేను వేసే లాస్ట్ ఇంగ్రీడియంట్ మీరు కంపల్సరీగా చూడాలి. అది ఎలా వేసారనుకుంటారేమో, చూపిస్తాను చూడండి. అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు, కానీ చాలా మందికి తెలీదు. చూపిస్తాను చూడండి, లాస్ట్లో చూపిస్తాను. 1 by 1 ఇవి వేసుకుంటున్నాం కదా. కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఒక 12 to 15 ఉంటాయి. ఇవి కూడా మనం ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లి మనకి హెయిర్ ఫాలికల్స్ని మనకి ఓపెన్ చేసి ఆయిల్ మంచిగా మనకి హెయిర్కి పట్టేలాగా చేస్తుంది అనమాట. అందుకే వెల్లుల్లి వేసాను. రోజ్మెరీ, వీటి గురించి అన్నిటి గురించి మీకు తెలిసింది. హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. గుంటగరగలాకు, భృంగరాజ్ అంటారు కదా, ఇవి.
ఇవి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటా అంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రిపేర్ నెక్స్ట్ ఇందులోనే మనం అలోవెరా కూడా వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. నేను చెప్తాను కదా, ఎప్పుడు అలోవెరా ఒక 3 hours అన్నా ఉంచుకోవాలి. దాన్ని కట్ చేసేసిన తర్వాత దాంట్లో ఎల్లో జెల్ టైప్ వస్తుంది కదా, అదేంటంటే హెయిర్కి మన స్కిన్కి కానీ మంచిది కాదు. మందారం పొడి రీసెంట్గా అమ్మ వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళు తెచ్చారనమాట. నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను, ఇక్కడ మనకి దొరకవు కదా. అందుకు ఇది నేను చెప్పేది 2 కానీ 3 tablespoon కానీ మనం వేసుకోవాలి ఈ పొడిని. మీకు డైరెక్ట్గా ఆమ్లా దొరికితే ఓకే, లేదంటే ఆమ్లా పౌడర్ వేసుకోండి. ఉసిరికాయ అంటారు కదా, అది ఉసిరికాయ పొడి ఒక సేమ్ మందార పొడి వేసినట్టు 2 to 3 tablespoons వేసుకోవచ్చు దీనికి. ఉసిరికాయ పొడి లాస్ట్లో వేసుకున్నాను నేను. అవి ఆల్రెడీ ఇది హీట్గానే ఉంది కదా ఆయిల్, దాంతో మనకి ఏంటంటే అదే దాంట్లో ఉన్నవన్నీ ఆ ఆయిల్ హీట్కి అందులోకి వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు లాస్ట్గా చెప్పాను కదా మీకు, నేను లాస్ట్కి ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నానని చెప్పి, ఇదే అది అవిసె గింజలు. అవిసె గింజలు వేస్తే ఏంటంటే మనకి చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది జిగురుగా అయిపోతుంది కదా, జెల్లీ టైప్ అయిపోతే ఆయిల్ కూడా అలాగే అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఒక 2 tablespoons ఉంటాయి, చూపిస్తున్నాను చూడండి. ఆయిల్లోకి ఆటోమేటిక్గా దీంట్లో మీరు ఆయిల్ ఎలా వేసుకుంటుంటే అదే బాయిల్ అయిపోతూ ఉంటుంది. లేదంటే ఇలా పెట్టేసి పైనుంచి ఆయిల్ వేస్తున్నాను. ఆ హీట్కి మనకి అవిసె గింజల్లోది ఉన్న విటమిన్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి అన్నమాట. మెయిన్ హెయిర్ ఫాల్కి ఏంటంటే విటమిన్ డి కానీ B12 కానీ, వెజిటేరియన్స్కి అయితే కంపల్సరీగా B12 ప్రాబ్లం వస్తుంది. ఎక్కువసేపు ఉంచుకోకూడదు దీన్ని, అందుకే లాస్ట్లో చూపిస్తానని చెప్పింది మీకు నేను. నాకు ట్రై చేసి చూసాకే చెప్పండి మీరు ఈ హెయిర్ ఆయిల్ రిజల్ట్ అనేది, ముందుగా నాకేం చెప్పద్దు. లేదు అంటే కనుక ఇలా అన్నా మీరు పెట్టుకోవచ్చు. ఇలా దీన్ని హ్యాండిల్తో పట్టుకొని ఇలా అన్న మనం అనుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. జిగురుగా వచ్చిందో లేదో కూడా తెలిసిపోతుంది మీకు ఇది. అవిసె గింజల ఆయిల్ అయితే హెయిర్కి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది ఇంకా హెల్దీ అనమాట హెయిర్కి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకోవడం. ఇక్కడ చూడండి, హెయిర్ గ్రోత్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ పీసెస్ కనబడుతున్నాయా మీకు? హెయిర్ గ్రోత్ చూసారా? ఇక్కడ కొంచెం పలచబడిందని హెయిర్ రీసెంట్ టైమ్స్లో కొంచెం బయటది తిరగడం ఎక్కువ అయ్యి కొంచెం పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అయింది ఇక్కడ. అందుకు ఈ ఆయిల్ నేను అప్లై చేసిన తర్వాత నాకు రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు. ఇదిగోండి, నేను కంప్లీట్గా నేను ఎప్పుడైనా కానీ నేను యూస్ చేసేదే నేను మీకు చెప్తాను. అందు గురించి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. అందుకే మీరు కూడా నాకు యూస్ చేసిన తర్వాతనే దాని రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పా కదా. ఇదిగోండి, ఇందాక నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆయిల్ గోరువెచ్చగా ఉంది. మంచిగా స్కాల్ప్కి తగిలేటట్టుగా మనం అప్లై చేసుకోవాలి. మెంతులు ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
అవి మన హెయిర్కి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అప్లై చేసేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ఇలాగా హెయిర్ నాట్ వేసేసుకొని ఇలాగా వదిలేసేయాలి. ఆ తర్వాత కుమ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఒక టిప్ చెప్దాం అనుకున్నాను. ఇంతకుముందు తీసిన క్లిప్పింగ్ వీడియో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నా హెయిర్ పెరగడానికి నేను నా హెయిర్ని ఫోల్డ్ చేసేస్తాను అనమాట కింద. ఇదొక మంచి టిప్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.